సో గౌరవనీయులు విద్యుత్ నగర్ ఎంఐజీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఫేజ్ 2 అధ్యక్షులు అబ్దుల్ అజీం గారు, ఉపాధ్యక్షులు జగన్మోహనాచారి గారు, ఈశ్వర్ గారు, యూసుఫ్ గారు, జయలక్ష్మి గారు, వెంకటయ్య గారు, సరోజిని గారు, కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి గారు, మధుసూదన్ రావు గారు, జోసెఫ్ రెడ్డి గారు, వేదిక మీద నాతో పాటు ఆసీనులైనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు బాబ్జీ గారు, లాలు గారు, రాజు గారు, నరేందర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, కృష్ణమూర్తి అన్న గారు, వేదిక ముందున్నటువంటి బిహెచ్ఎల్ గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నేను బిహెచ్ఎల్ వాళ్ళు పిలుస్తారంటే సమస్యలు ఉన్నాయి కదా, సరదాగా పోయి పెద్ద మనుషులందరూ ఆశీస్సులు తీసుకొని ఛాయ్ తాగిపోదాం అనుకుని వచ్చింది. సో నేను ఎన్నికలు ఇప్పుడు వచ్చినప్పుడు మీ బిహెచ్ఎల్ ఎంఐజీ కాలనీ నుంచి 2 సమస్యల్ని ముఖ్యంగా నేను గమనించిన. ఈ ప్రాంతంలో చాలా కాలం రిపోర్టర్ గా, ట్రేడ్ యూనియన్ లో అడ్వకేట్ గా, మీలో చాలా మందితో కలిసి వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతంలో అనేక సార్లు అనేక ఉద్యమాలకి ఇదే వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి అవగాహనతోటి 2 సమస్యల్ని నేను ఐడెంటిఫై చేసుకున్నాను ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు. ఒకటి, మీ అందరి ఆశీస్సులతో నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తే నేను నా ముందు 2 లక్ష్యాలు పెట్టుకుని వచ్చినాను. ఒకటి, తెల్లాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైల్వేని ఎక్స్టెన్షన్ చేయించడం. ఒకటి, రైల్వే స్టేషన్ కి రేడియల్ రోడ్ 7 కి మధ్యలో కనెక్టివిటీ లేదు. కనెక్టివిటీ రావాలంటే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మామూలుగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దగ్గర ఎట్లయితే వేస్తా ఉన్నామో అట్లా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఎంఐజీ వైపు నుంచి RR7 మీద దిగడానికి, నడుచుకుంటూ పోవడానికి, రైల్వే ట్రాక్ దాటుతూ పోయి అటువైపు దిగడానికి RR7 మీదకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అని చెప్పి నేను ఆలోచించుకున్నాను. ఆ రోజు ప్రచారంలో వచ్చినప్పుడు అక్కడికి రైల్వే స్టేషన్ వరకు కూడా నన్ను కొంతమంది కాలనీ పెద్దలు తీసుకెళ్లడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 99% మంజూరైంది. పేపర్ మీద అధికారికంగా టెండర్ పిలిచే కార్యక్రమం. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఎంటీఎస్ రైళ్లు తెల్లాపూర్ నుంచి ఈదుల్ నాగులపల్లి వరకు అక్కడ ఉత్తగా రైలు పెట్టి వదిలేసే బదులు దాన్ని ఏమైనా షటిల్స్ కొట్టడానికి అవకాశం ఉందా అనేటువంటి విషయంలో ఇప్పటికీ 2-3 సార్లు మీటింగ్ జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మళ్ళీ ఒక మీటింగ్ కోసమని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ఈదుల్ నాగులపల్లి వరకు, మీరు అడుగుకున్న ఇక్రిసాట్ వరకు కూడా పోతే ఆ హైవే మీద నుంచి పోయే ట్రాఫిక్ కూడా కొంత వెహికల్ ట్రాఫిక్ తగ్గుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అందుకని దాని గురించి ఇప్పటికి 2-3 సార్లు మాట్లాడాం. దాంట్లో ఏదో ట్రైన్ సంఖ్య ఏదో పెంచుతామని చెప్పి జీఎం గారు ఫోన్ ద్వారా అంగీకరించారు. అందుకని ఫిజికల్ గా ఒక మీటింగ్ కోసం అని చెప్పి రేపు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక 3వ సమస్య నేను ఐడెంటిఫై చేసింది ఎంఐజీలోంచి సాయిబాబా గుడి వైపు వెళ్లేటువంటి దారి ఏదైతే ఉందో RUB, అక్కడ ట్రాఫిక్ వెహికులర్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, బస్సులు వస్తున్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఉదయంపేట స్కూల్ టైం లోపల కిలోమీటర్లు గంటలు ఇబ్బంది పడుతున్నారని మీరెవరూ నాకు దరఖాస్తు ఇవ్వలే. ఇవాళ మొదటిసారి దరఖాస్తు వస్తుంది. అప్పుడు ప్రచారం కోసం వచ్చిన సందర్భంలో నేను గమనించినటువంటి సమస్య అది. సో దానికి సంబంధించి నేను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో, రైల్వే సహాయ మంత్రి గౌరవనీయులు సోమన్న గారితో 3-4 మీటింగ్లు మీ ఎవరి ప్రమేయం లేకుండా నా ద్వారా నేనే ఉత్తరాలు రాసి వారి సమయం తీసుకొని సోమన్న గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఎట్లయితే ఒక RUB ఉందో అట్లాంటిదే ఇంకొక RUB టెంపరీ కన్స్ట్రక్ట్ చేయడం కోసమని కేంద్ర రైల్వే శాఖను ఒప్పించాల్సిన పరిస్థితి కోసమని ఒక 4 మీటింగ్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇష్యూ ఏంటంటే అది బేసికల్ గా జనం ట్రావెల్ కోసం కట్టినటువంటి RUB కాదు. అది ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. అప్పుడు అది నీళ్లు పోవడానికి కట్టినటువంటి ఒక పాసేజ్ అని రాసింది రైల్వే రికార్డ్స్ లోపల. కాబట్టి వాడు ఏమంటాడు, అసలు ఇది రోడే కాదు, ఇక్కడ రోడ్ అనే సమస్య ఎట్లా వచ్చింది, అసలు దీన్ని రోడ్డు ఎవరు వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఇక రైల్వే లైన్ వేసినప్పటి పంచాయతీ తీస్తే అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేపించి, ఈవెన్ దో ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఓన్లీ పాసేజ్ ఆఫ్ వాటర్, now the people of MIG and the people of Tellapur are using it as a connectivity bridge in between BHL, MIG and as well as the Tellapur outside. ఎక్కడైతే IT సాఫ్ట్వేర్ ఎక్కువ కాలనీస్ వస్తున్నాయో వాళ్ళు వాడుతున్నారని చెప్పాం, కన్విన్స్ చేశాం. రైల్వే GM వచ్చాడు, రైల్వే SC గారు వచ్చారు. మీ ప్రమేయం లేకుండే వాళ్ళందరూ 1-2 సార్లు వచ్చి అక్కడ వచ్చి చూశారు. నౌ దే అగ్రీడ్ దట్ ఇట్ హ్యాస్ టు బి శాంక్షన్డ్ అని చెప్పారు. Not only agreed, it has been already sanctioned. An RUB has been already sanctioned in between MIG and Tellapur. Now the next question comes is, ఆ SC గారు వచ్చారు, టెక్నికల్ SC ఉంటారు కదా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయిందా కాగితం పట్టుకొని ఆ పని చేయాల్సిన SC గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పెట్టిన కొరీ ఏంటంటే, మేము బ్రిడ్జి కడతాం కానీ ఇటువైపు అటువైపు కనెక్టివిటీ రోడ్లు లేవు, రోడ్లన్నీ ఎంక్రోచ్ అయినాయి, ఇంతే చిన్న రోడ్ అయిపోయింది. మరి ఇటువైపు MIG ఉంది, అటువైపు అన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు వాళ్ళని కన్విన్స్ చేసి GHMC తోటి అటు ఇటు మాకు రోడ్ లింక్ కనెక్టివిటీ చూపిస్తే మేము RUB కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని లేటెస్ట్ కొర్రీగా నాకు ఒక ఉత్తరం రాశారు.
సో 9వ తారీఖు నుంచి మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూర్ ఆల్ వెల్ అవేర్ బడ్జెట్ సెకండ్ సెషన్ ఆఫ్ ద బడ్జెట్ సెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ March 9th to April 3rd ఉంది. పోయే కంటే ముందు ఒకసారి నేను ఇక్కడికి వచ్చి భౌతికంగా అక్కడ ఏముంది, రోడ్డు ఎంత వెడల్పు ఉంది, ఎంత చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. పాతది ఇంతకుముందు ఒకసారి రైల్వే పట్టాల మీదకి వెళ్ళిపోయి ఒక గేట్ ఉండే, అప్పుడు ఒక రోడ్ ఉండే, అసలు ఆ రోడ్ ఎటుపోయింది, ఈ రోడ్ ఎందుకు వచ్చింది, ఆ పక్కనున్న బెల్మౌంట్ విల్లాస్ వాళ్ళని ఏమన్నా ఒక 5 ఫీట్లు వెనుకకు జరగమని రిక్వెస్ట్ చేయొచ్చా, ఇవన్నీ ఫిజికల్ గా చూసి మీతో కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. ఆలస్యమైంది, ఆలస్యానికి మన్నించాల్సిందిగా పెద్దవారిని అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆర్యూబీ మంజూరైంది. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడినాం. అటు ఇటు 2 వైపులా రోడ్డుకి స్థల సేకరణ చేయాల్సింది రైల్వే వాళ్ళ బాధ్యత కాదు. జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అటు ఇటు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ని తీసి దానికి ఆర్యూబీ కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలని చెప్పి రైల్వే నుంచి వచ్చిన లెటర్ తోటి నేను జీహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడాను. రేపు ఉదయం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ పాతది ఇంతకుముందు రైల్వే పట్టాల మీదకి వెళ్ళిపోయినటువంటి రోడ్ ఏదైతుందో తర్వాత మారిన కాలంలో అడిగి కొన్ని ఇండ్లు వచ్చినాయి, ఆ రోడ్ మీదనే ఇండ్లు కట్టేసుకున్నారు, అవసరం లేదనుకున్న వాళ్ళు. కాబట్టి ఆ రోడ్ ఎట్లా వెడల్పు చేయాలనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభమైంది. మీరు కూడా దయచేసి దానికి సహకరించండి. ఎంఐజీ వైపు నుంచి ఉన్నటువంటి రోడ్డు వైపు పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేవు. బట్ వన్స్ యూ క్రాస్ ద రైల్వే ట్రాక్ దెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. దానికోసమైనా బెల్మౌంట్ విల్లాస్ వాళ్ళతో కూడా మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒక 10 నిమిషాలు కాలనీ అసోసియేషన్ పెద్దలతో కూడా కలిసి రావడం జరిగింది. వాళ్ళు కొంత ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కొంచెం మానసికంగా సిద్ధంగా లేరు. అని మీకు తెలిసి ఏది కానీ ఒకటేసారి అడిగితే ఎవరు ఇవ్వరు. తినగా వేప తీయనుండు అన్నట్టు 1-2 సార్లు మనమే వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి పొలైట్ మేనర్ లో ఒక 5-10 ఫీట్ల వాళ్ళ కాంపౌండ్ వాళ్ళని వెనక్కి తీసుకోవడం, పాత గేట్ ఏదైతే రైల్వే ప్లాట్ఫామ్ మీద నుంచి ఉన్న రోడ్ ఉందో దాన్ని ఓపెన్ చేసి అంబేద్కర్ కాలనీలో ఎంక్రోచ్ అయ్యి ముందుకు వచ్చిన వాళ్ళని ఎక్కడ బిల్డింగ్ ఉందో అక్కడికి ఆపేసి సాధ్యమైనంత వరకు దాన్ని ఒక 100 ఫీట్ల రోడ్ చేసేందుకు ఒక ప్రయత్నాన్ని అయితే గత ఏడాదిన్నరగా చేస్తే 2-3 విషయాల్లో సక్సెస్ అయినాం. చివరిగా ఇంకొక ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఇది నాకు తర్వాత వచ్చినటువంటి ఆలోచన. రైల్వే వాళ్ళతోటి హెచ్ఎండి వాళ్ళతోటి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇక్రిసాట్ పక్క నుంచి రైల్వే ఫెన్సింగ్ పక్క నుంచి ఒక రోడ్ ఉంటుంది, మీకు తెలిసి ఈఎస్ఐ హాస్పిటల్ కి వచ్చే రోడ్. ఈఎస్ఐ హాస్పిటల్ వరకు ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్డుని అట్లే అన్నమయ్య కాలనీ నుంచి తీసుకొని వచ్చి బిహెచ్ఎల్ కంపెనీ వెనకాల నుంచి ఇప్పుడు కొత్తగా తెల్లాపూర్ మున్సిపాలిటీ అని ఒకటి బిల్డింగ్ కట్టిండ్రు RR7 మీద. అక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని అడిగితే హెచ్ఎండిఏ వాళ్ళు దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ ఫైనాన్షియల్ గా, రైల్వే వాళ్ళని వేసుకోమనండి మాకేం సంబంధం అని వాళ్ళు చేతులు దులిపేసుకుంటా ఉన్నారు. అది ఇట్ కాస్ట్ రౌండ్ అబౌట్ 300 crores ఏదో ఖర్చు అవుతుంది అంటున్నారు. ఒకవేళ అది కూడా టెక్నికల్ గా శాంక్షన్ అయితే మీకు టౌన్షిప్ డిస్టర్బ్ కాకుండా, ఎంఐజీ డిస్టర్బ్ కాకుండా ఇక్రిసాట్ పక్క నుంచి ఈఎస్ఐ ముందు నుంచి స్ట్రైట్ వచ్చి RR7 కి ఒక రోడ్ కనెక్టివిటీ ఇచ్చినాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ మే యూజ్ దట్ రోడ్ బికాస్ ట్రాఫిక్ తగ్గిపోతుంది, కాలనీ డిస్టర్బెన్స్ తగ్గిపోతుంది. అటువైపు నుంచి హైవే నుంచి ఇటు టౌన్షిప్ లో కనెక్ట్ అవుతుంది. సో బాధ్యత గల ఎంపీగా మీరు అడగకుండా మీరు ఓట్లు వేసిండ్రు. పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు 1,07,000 ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించి మీరు గెలిపించారు. కాబట్టి మీరంతా మీ డ్యూటీలలో బిజీగా ఉంటారు. రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు ఇతరత్ర బిజీగా ఉంటారు. కాబట్టి నేనే ఒకసారి మిమ్మల్ని కలిసి చేసిన పనులు, ఇప్పటిదాకా చేసిన పనులు మీతో చెప్పి భవిష్యత్తులో చేయబోయే పనులకి మీ సహకారం, మీ ఆశీస్సులు నాకు అందించాలని మీ ఎంపీగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ పేరుని, నియోజకవర్గం పేరుని, మీ అందరి గౌరవాన్ని కాపాడుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బిహెచ్ఎల్ ఎంఐజీ సొసైటీ అధ్యక్షుల వారికి, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినాక అజీం గారు 4 పారాగ్రాఫ్లు 2 పేజీలు ఒక శ్రీముఖం నా పత్రం నా ముందు పెట్టినారు. ఇందులో ఒకటి బిహెచ్ఎల్ టౌన్షిప్ వాళ్ళు హైవే హై టెన్షన్ లైన్ల కింద పోతున్నటువంటి కింద ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ లో సివరేజ్ పైప్ లైన్ వేస్తే దాన్ని కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారని చెప్పినారు. డెఫినెట్లీ ఐ కాల్ ఏ మీటింగ్ విత్ ద ఈడీ అండ్ ద ఎస్టేట్ ఆఫీసర్ మిస్టర్ సురేన్ ప్రసాద్. ఈ వారంలో అడుగుతాను నేను టైం. నాకు 5th, 6th ఆల్రెడీ అఫీషియల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయింది. నా కన్వీనర్ ఆయన తీసుకుని వాళ్ళతో మాట్లాడి అదొకటి ఒప్పిస్తాను. రెండోది వాళ్ళు మేము 1930 ఇండ్లు కట్టుకుంటామని కట్టుకున్నాం. ఇప్పుడు 25,000 మంది అయినాం సార్. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మంచినీళ్లు కావాలి. దానికోసం ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ పెద్ద ట్యాంక్ ఉంది, బట్ సరిపోవట్లేదు. ఉన్నాయి బట్ సరిపోతలేదు. ఇంకా మాకు వాటర్ కెపాసిటీ పెంచమని అడిగినారు. తప్పకుండా సార్, హెచ్ఎండిఏ అశోక్ రెడ్డి గారితో రిపీటెడ్ గా మీటింగ్స్ పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ పెరిగిన కాలనీలు అన్ని కూడా కొత్త కాలనీలు చాలా పెరిగిపోతా ఉన్నాయి. తెల్లాపూర్ అయితే అన్ఇమాజినబుల్ గా పెరిగిపోయింది. జనాభా కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. పెరిగిన జనాభా అవసరానికి ఒక కొత్త ప్రత్యేకమైన పైప్ లైన్ అడుగుతున్నాం. బహుశా ఆ పైప్ లైన్ వస్తే మీ ఎంఐజీ మంచినీటి సమస్య కూడా తీరుతుందని అనుకుంటున్నాను. 3వ సమస్య మీరు ఆర్యూబీ అడిగినారు. ఆర్యూబీ ఆల్రెడీ శాంక్షన్ అయింది సార్. నల్లగండ్ల ఓఆర్ఆర్ ని కనెక్ట్ చేస్తూ ఒక ఫ్లైఓవర్ అడిగినారు. మీరు అడిగినట్టు ఇక్కడ కాదు, నేను అక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఇచ్చి స్ట్రైట్ గా ఒక రోడ్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. కొద్దిగా సమయం ఇవ్వండి, అది కూడా అయిపోతుందని అనుకుంటా ఉన్నా. అర్జెంట్ గానైతే
33 kV లైన్ కింద పోతున్నటువంటి సీవరేజ్ పైప్ లైన్ పనులను ఏదైతే ఆపిండో సురేంద్ర ప్రసాద్ గారిని తీసుకొని ఈ వారంలో ఫిజికల్ గా మీ కాలనీకి వచ్చి అదంతా వారికి చూపించి అది ఒప్పిస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. మాజీ కౌన్సిలర్లకి, ప్రస్తుత కౌన్సిలర్లకి, కాబోయే కౌన్సిలర్లకి అందరికి కూడా